అందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో రైతులందరూ కూడా ఈ సంవత్సరం ఉన్న టాప్ 5 విత్తనాలు ఏంటంటే సజెస్ట్ చేయండి అని రైతులు అడుగుతున్నారు. సో మార్కెట్లో కొత్త వెరైటీలు వచ్చాయి. అలాగే ఈ సంవత్సరం 2026-27 సంవత్సరం కానీ పరిస్థితి కొంచెం ఎల్నివి కొనసాగే అవకాశం ఉంది. కొంచెం బెట్టకాలం ఉండే అవకాశం అయితే ఉంది. అయితే రైతులందరూ అడుగుతున్నారు విత్తనాలు ఏదైనా టాప్ సన్న రకాలు తేజ సెగ్మెంట్ మంచి విత్తనాలను తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే టాప్ 5 విత్తనాలు కంపెనీ సెగ్మెంట్ చెప్పడం జరుగుతుంది. రైతు సోదరులు గమనించగలరు. ప్రధానంగా ముందుగా చూసుకున్నట్లయితే మైకో ఎస్ఎస్విని అండి. మైకో కంపెనీలో మనకి ఎస్ఎస్విని అనేది మంచిగా ఉండడం జరుగుతుంది. అన్ని నెలలకు అనుకూలమైన విత్తనం, కాయ రంగు, సైజు, కలర్ కానీ మార్కెట్లో మంచి రేట్ పడడానికి రైతులు 5 ఎకరాలు 6 ఎకరాలు వేసే రైతులందరూ కూడా ఖచ్చితంగా 2 ఎకరాలు ప్రిఫర్ చేయాలని తెలియజేయడం జరుగుతుంది. ఇది మనకి మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకోటి వచ్చేసి సెమినస్ కంపెనీలో సెమినస్ 2222 అనే వెరైటీ అండి. సో ఇది కూడా మనకి మార్కెట్లో ఉన్నటువంటి కాయ రంగు, సైజు, కలర్ కానీ తెగుళ్ళను తట్టుకొని మంచిగా దిగుబడి రావడం జరుగుతుంది. ఎకరానికి 25 నుంచి 30 క్వింటాలు వచ్చే అవకాశం అయితే ఉంది. మూడో కంపెనీ చూసుకున్నట్లయితే మెలినా సీడ్స్లో జమునా 116 అనే వెరైటీ మంచిగా ఉండడం జరిగింది. ఇది కూడా ఉన్నటువంటి తెగులని అన్నిటినీ తట్టుకొని కాయ రంగు, సైజు, కలరు, తూకం మంచిగా రావడానికి దోహదం చేసే అవకాశం అయితే ఉంది. ఇంకొక రకం విత్తనం చూసుకున్నట్లయితే తయో సీడ్స్ కల్కి అండ్ వారాహి అనే విత్తనాలు. ఇందులో సన్న రకాలు, తేజాలు, 341 అన్ని రకాలు ఉన్నాయి తయో కంపెనీలో. ప్రధానంగా మనం తేజ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే మనం ఈ సంవత్సరం సాగు చేయడం జరుగుతుంది. రైతులు ఫీల్డ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చూసాం. ఈ కల్కి, వారాహి కూడా మంచిగా ఉండడం జరిగింది. ఇంకొక వెరైటీ చూసుకున్నట్లయితే రవి హైబ్రిడ్ సీడ్స్లో వెంకీ 6268 ఈ వెంకీ అనే వెరైటీ కూడా మంచిగా ఉండడం జరిగింది. రవి హైబ్రిడ్ సీడ్స్లో బంజారా కానీ ఈ రకాలు ఉన్నా కానీ కొంచెం ఒరిజినల్ తేజాకి దీనికి కొంచెం లావు ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో 1500-2000 డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది. సమానంగా దిగుబడి బాగానే వచ్చే అవకాశం ఉంది. తెగుళ్ళని, నల్లిని వీటన్ని తట్టుకొని మంచిగా కాయడం జరుగుతుంది. కోతకూరి కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గమనించండి. ఈ రకాలు మీరు ఏదైతే సాగు చేస్తున్నారో కొత్త రకాలు తీసుకున్నప్పటికి కూడా ఈ రకాలు మీ యొక్క పొలంలో ఎంత ఎక్కువ వేసినా కానీ ఈ రైతులు ఇవి కొద్దిగా వేసుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది. ఉన్నటువంటి తెగుళ్ళు అన్నిటిని తట్టుకొని సమర్థవంతంగా కాయడానికి పనిచేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, తోటి రైతులు షేర్ చేయండి. సో ఉంటానండి, బై.